మనకి లాస్ట్ టైం చెప్పాను మీకు, ఒక రికార్డు తయారు చేశారట, ఒక రిపోర్ట్ తయారు చేశారట నీతి ఆయోగ్ వాళ్ళు, అది పట్టుకెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చారట. ఎంపీ రామచంద్రరావు అడిగితే ఒకటే కాపీ ఉందండి, ఆ కాపీ ప్రధానమంత్రికి ఇచ్చేసాం, అందుకని మీ రిక్వెస్ట్ అక్కడ పంపిస్తున్నామని. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రవి అని చెప్పి ఒక ఆయన, మన ఇనుగంటి రవి అని విజయవాడలో ఉంటాడు, ఆయన ఆంధ్ర గొడవలు అవుతున్నప్పుడు ఢిల్లీ వచ్చి మాకంతా మెటీరియల్ తీసుకొచ్చి దాని మీద బోర్డు మెటీరియల్ కలెక్ట్ చేస్తారు. అతను మీవాడే, అంటే మాజీ జర్నలిస్ట్. ఆయన పెట్టినటువంటిది మనకు వచ్చి వాళ్ళు ఏమో చెప్పేశారు, లేదు ఒకటే కాపీ ఉంది, అదే చెప్పారుగా దేశ భద్రత దృష్ట్యా ఇలాంటివి చెప్పకూడదు, అందుకు చెప్పమని చెప్పి లాస్ట్ టైం చెప్పేశారు. కానీ మొన్న ఏప్రిల్లో ఇప్పుడు ఇంక దేశ భద్రతకు ముప్పు లేదనుకున్నారేమో, ఆ రమేష్ చంద్ర వర్మ అని ఆయన అడిగితే ఆయనకి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై చూస్తేనే మనకు అర్థమైపోతుంది కేంద్రం మన పట్ల ఎలా ఉంది, నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చెప్పారని అది కూడా చూపిస్తాం. మీకు అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇదిగో ఈ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉండదు, ఇక్కడ పవర్ హౌస్ అని పెట్టారు, ఇది ఉంటేనే పవర్ హౌస్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఆ లెవెల్కి వస్తేనే వెళ్ళి పవర్ దాని మీద పడి టర్బైన్స్ తిరిగి విద్యుత్ ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ వాటర్ ఆపకుండా 41 మీటర్లో వాటర్ అయితే ఆనకట్ట కట్టినట్టే ఆ ఫ్లడ్ టైంలో వచ్చి ఈ కాలువలో జరుగుతుంది. ఈ స్పిల్ వే నుంచి మనకి ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ లో ఎక్కింది నమయోగా అని చెప్పింది, అవన్నీ కూడా ఇదే ఈ మొక్కే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఎలా వచ్చేస్తుంది వాటర్, ఇది ఇది తగ్గించమంటారు. 45 మీటర్లు అంటే రాక్ఫిల్ డ్యామ్, రాక్ఫిల్ డ్యామ్ ఎంత అసలు తగ్గించమంటున్నారు. రాక్ఫిల్ డ్యామ్ 200 మీటర్లు కట్టుకునే ఎవరికి అభ్యంతరం ఉండదు. అక్కడ నీళ్ళు ఆపాలి, నీళ్ళు ఆపాలంటే కొండల మీద ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేయించాలి. అదే మెయిన్ ఇష్యూ. ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ అంతా ఆర్&ఆర్ చేయటం, ల్యాండ్ ఎక్విజిషన్. ఎందుకు పెరిగిపోయిందంటే 2013లో జరిగినటువంటి యాక్ట్ ప్రకారం వాళ్ళకి సరైనటువంటి భూమికి రైతులకి సరైనటువంటిది ఇవ్వాలి. ఇంతకుముందు ఏం లేదు, తీసుకోవటం ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అక్కడ సర్దార్ సరోవరు, తయారీ డాము వీటిల్లో చూసినటువంటి ఆ ఇబ్బందులు చూసి కోర్టు వారు క్లియర్ గా చెప్పేశారు. దాన్ని ఆధారం చేసుకుని 2013లో పేరు తుమ్మిడిహట్టి, మేడిగడ్డ కట్టేశారు కొన్ని. దేశాయ్ గారికి, నాకన్నా దేశాయ్ గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. ఇందులో మోర్ దాన్ 50% కట్టేశారు ఆల్రెడీ. ఇంకా కొన్ని కట్టవలసిన ఉన్నాయి. వాటికి అక్కడ ఏం జరుగుతుందో, కోర్టులో ఏం జరుగుతుందో కట్టేస్తారు. ఆయన ఒకసారి అయితే ఒక స్పీచ్లో ఎంత దారుణంగా చెప్పాడంటే, దీన్ని ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతాను చేస్తాడు. అది ఎవరు అబ్జెక్ట్ చేస్తారు? ఆంధ్ర వాళ్ళే కదా. ఆంధ్ర వాళ్ళని ఆయన జైల్లో పెడతాడు. వీళ్ళంతా వీళ్ళ ప్రాపర్టీస్, వీళ్ళ కేసులు, వ్యవహారం అన్నీ ఉండేది తెలంగాణలోనే. లేకపోతే అంత ఛాలెంజింగ్గా మాట్లాడతాడా? ఎవడన్నా నోరు ఎత్తాడా తీసుకెళ్లి జైల్లో పెడతాను చెప్తున్నాడు ఖచ్చితంగా పబ్లిక్ మీటింగ్లో. తర్వాత ఇది కూడా ఆయన సీక్రెట్గా కట్టట్లా, అసెంబ్లీలో వేసి చూపించాడు. ఇవో ఇవన్నీ కట్టబోతున్నాను. ఇంతకాలం వాళ్ళు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయబోతున్నాం. నిజానికి గోదావరిలో ఉన్న నీళ్లతోటి వాళ్ళు వీళ్ళు కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాలు అన్నీ మునిగిపోయినా సముద్రంలో పోయిన నీళ్ళు ఉన్నాయి. ఈ దేశంలో ఒకే ఒక నది, గోదావరి నది, వాడుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నటువంటిది గోదావరి నది ఉంటాయి. మిగతా అన్ని నదుల మీద కట్టేశారు. దీనికి కారణం ఏంటంటే గోదావరి వ్యాలీ చాలా కింద నుంచి వెళ్తుంది. టౌన్స్, సిటీస్ చాలా ఎత్తులో ఉన్నాయి. తోడు కావాలంటే చాలా ఖర్చు అయిపోతుంది కాబట్టి నీరు వదిలేస్తున్నారు. పోలవరం దగ్గర తప్ప దీనికి రిజర్వాయర్ కట్టడానికి ఇంకెక్కడా ఛాన్స్ లేదు. అక్కడ కొండలు ఉన్నాయి కాబట్టి ఆ కొండల మధ్యలో కడతారు. ఆ కొండలు ఆపుతారు, ఇంకో కొండ కట్టేస్తారు. అదే రాక్ఫిల్ డ్యామ్ అంటే. మధ్యలో ఒక కొండ అడ్డ వేసేస్తున్నారు అనమాట. దీనికి వీటికి అబ్జెక్టివ్స్ ఏమన్నా చేయాలి. మా పోలవరం పూర్తయ్యే వరకు ఇవి ఆఫ్ చేయండి అని. ఇందులో ఇంకో చిన్న లొసుకుంది, డ్రింకింగ్ వాటర్కి అబ్జెక్ట్ చేయడానికి లేదు. మంచినీళ్ళు తాగడానికి తీసుకెళ్తున్నాం అంటే ఎవడో అబ్జెక్ట్, అదే బాధ్యత. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం పెట్టేస్తారు. ఏమైనా ఎందుకంటే మంచినీళ్ళు లేకపోతే ఏం చేయమంటారంటే, రాజమండ్రి ప్రెస్ మీట్ అవుతుంది, వాటర్ కావాలి వాళ్ళకి అని చెప్పి మొత్తం ఇక్కడ 1,00,000 ఎకరాలుగా వాటర్ ఇచ్చేస్తుంటారు. ఎవడో వెళ్ళి పట్టుకుంటాడు? రాత్రిగా వదిలేసి పొద్దుకి మూసేస్తే సరిపోతుంది. ఇదే మనకి వచ్చి 6 లీటర్ వాటర్ అంతా అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా నేనేమి
ఇరిగేషన్ ఎక్స్పర్ట్ని కాదు, నాకు వ్యవసాయ ఎక్స్పర్ట్ని కాదు. కేవలం మీలాంటి వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్లోంచి ఇదిగోండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు చెప్తే కొంచెం ప్రెస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి అని నాకు పంపించిన మ్యాటర్ ఇది. నేను మళ్ళీ కూర్చుని నాకు తెలుసున్న ఇంజనీర్లు 2-3 పిలిచి రిటైర్ అయిపోయిన వాళ్ళని 2 రోజుల నుంచి కూర్చుని ఇవన్నీ తయారు చేసి ఇదన్నమాట కదా, మనకు రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించకుండా, ఎందుకంటే ఏం జరగబోతుందో చెప్తున్నాను నేను. ఈ 41 మీటర్లు కట్టి వాటర్ రావడం మొదలెట్టేస్తారు, ఎవడో ఇంక పోలవరం కూడా ఎవడో పట్టించుకోడు. వాటర్ వచ్చేస్తుంది కదా, తోడేసి డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. ఎప్పుడైతే తాగడానికి కూడా వాటర్ లేని పరిస్థితి వచ్చి డ్రింకింగ్ వాటర్ లేకుండా వస్తుందో అప్పుడు వస్తారు రోడ్డు మీదకి. ఏంటండి అన్యాయం, ఇంత దారుణం జరిగిపోతుందని. ఆ పరిస్థితి రానివ్వకండి, ఎందుకంటే చట్టాలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఏం చేయమంటావా, ఇలా అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొత్తం తగలేశాడు, నేనేం చేయనంటే అది సమాధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం కడదాం అనుకునే చెప్పాడు ఆవేళ అదే కడుతున్నారు మీరు ఇప్పుడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మీతో అన్న చెవిలో చెప్పాడా మోడీ నేను ఇవ్వను డబ్బులని? ఎందుకంటే డబ్బులకు కమిట్ అయ్యారు, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే డబ్బులకు కూడా కమిట్ అయ్యారు. రీహాబిలిటేషన్ మాదే అని చెప్పారు. మినిస్ట్రీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు రూల్ ప్రకారం రిప్లై ఇచ్చేస్తారు. నాకు ఎప్పటివరకు దొరకలా, ఇప్పుడు ఆ రమేష్ చంద్ర ఆయన పంపించాడు. మొన్ననే నెల కూడా నెల క్రితం అడిగితే ఏంటి ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే అని అడిగాడు. అడిగితే దానికి క్లియర్గా ఇచ్చారు, ఇరిగేషన్ కాంపోనెంట్ ఇంక్లూడ్స్ R&R, ల్యాండ్ ఎక్విజిషన్. ఇది పంపానుగా. అది 1,20,000 కోట్లతో ఎస్టిమేషన్ వేసి 80,000 కోట్లతో కట్టేశాడు. ఇది తెలంగాణలో అన్నీ అయిపోయినాయి. 2019 ఓపెన్ చేశాడు మన జగన్ గారు. 2019లో 1,00,000 కోట్లతో చేసినటువంటి పంపింగ్ స్కీము ఓపెనింగ్ కూడా అయిపోయింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. దాని మీదే కాంట్రవర్సీ, నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నది. ఇది మనకు ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో మనకి ఇచ్చినటువంటివి ఆల్మోస్ట్ అన్నీ కూడా వదిలేశారు. అది ఎక్కడొచ్చింది, మనకి ఎక్కడ దొరికిందంటే రిపోర్ట్లో దొరికింది. ఆ రిపోర్టు మొన్న చెప్పినప్పుడు మీకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదే అని చెప్పాను. కానీ ఏప్రిల్ 2020లో ఈ రమేష్ చంద్ర అన్న ఆయనకి ఆ రిపోర్ట్ ఇచ్చేశారు. ఆ రిపోర్ట్ చూస్తే ఒక్కొక్కటి క్లియర్గా ఇచ్చాడు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నీతి ఆయోగ్ రికమెండేషన్ ఏంటంటే, అదే మీకు మొన్న చెప్పిన ప్రధానమంత్రికి మాత్రమే పంపాం, ఒక కాపీ ఉంది అన్నది కాపీ వచ్చేసింది. మీకు కావాలంటే మీ ఈమెయిల్ ఐడి ఉంటే బాబీ అందరికీ పంపిస్తాడు. నో స్పెషల్ కేటగిరీ స్టేటస్ బికాస్ డెవల్యూషన్ 42 ఫ్రమ్ 32% 42% పెంచాం కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు. 2015లోనే నీతి ఆయోగ్ ఇచ్చేశారు. తర్వాత కూడా వాళ్ళు పార్లమెంట్లో దాని మీద జరుగుతోంది, దాని మీద చర్చ జరుగుతోంది, మీకు చెప్తాం మేము అనే సమాధానాలు చెప్పారు తప్ప ఇది క్లియర్గా ఇచ్చేశారు వాళ్ళు. 2015 1/12/2015 డిసెంబర్ 1 నాడు ఇచ్చేశాడు రిపోర్టు నీతి ఆయోగ్. రిసోర్స్ గ్యాప్ 14,409 కోట్ల రూపాయలు అడిగాడు చంద్రబాబు నాయుడు గారు. రిసోర్స్ గ్యాప్ యాజ్ పర్ యాక్ట్ మాకు ఇవ్వాలి అని. దానికేం చెప్పారంటే వాట్ ఎవర్ అమౌంట్ స్పెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ ఈజ్ డిడక్టెడ్ అండ్ 2,303 crores రిలీజ్డ్. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ మన ఓల్డేజ్ పెన్షన్లు కానీ లేకపోతే రైతులకు ఇచ్చిన కరెంటు సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా మినహాయించేసి 2,303 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. 14,000 కోట్లు అడిగితే. అంటే రిసోర్స్ గ్యాప్లోకి ఇవేవి రావన్నారు. మిగతా రాష్ట్రాలు అన్నీ ఇస్తారు కానీ ఆంధ్రాకి మాత్రం మనమే ఇచ్చుకోవాలి, యాక్ట్లో ఉన్న దాని ప్రకారం ఇవ్వమని చెప్పేశారు. మూడోది 4,000 కోట్లు అడిగారు వీళ్ళు. ఏది వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధికి ఆ కలహంది దీని ప్రకారం 4,000 కోట్లు వస్తుంది మాకు అని లెక్కేసి అప్పటి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అడిగితే వాళ్ళు ఎంత ఇచ్చారు? 1,850 ఇచ్చారు. ఇంకా 600 వాళ్ళు ఇస్తా ఉన్న దాంట్లోనే 650 కోట్లు డ్యూ ఉంది. 4,000 కోసారు, కలహండిలా ఇవ్వమన్నారు.
పోలవరంకి 70-30లో చేయాలి ఇది అని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. నీతి ఆయోగ్ పార్లమెంట్లో చేసిన యాక్ట్ని అతిక్రమించి రికమెండేషన్ చేయించండి. నీతి ఆయోగం వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ అని చూడాలి కదా. 70-30 పరకున అంటే 70 ఏమో గవర్నమెంట్ సెంటర్లో 30 స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్నట్టుగా రికమెండ్ చేస్తూ రాశారు. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు అనుకోండి వీళ్ళు.